హాయ్ అండి, ప్రియమైన శ్రోతలు. ఫణికిరణ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకి అర్ధాంగి అర్థమైన వేళ తరువాయి భాగం రాబోతోంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అర్ధాంగి అర్థమైన వేళ తుది భాగం. రచన ఫణికిరణ్, వాయిస్ ఓవర్ ఫణికిరణ్. ఉదయం లేస్తూనే స్నానాధికాలు ముగించి రెడీ అయ్యి గదిలోంచి బయటకు వచ్చింది అనిత. చేతిలో తనకిష్టమైన నెమలికంఠం రంగు పట్టుచీర, జాకెట్టు, పైన మల్లె, మరువం, కనకాంబరం కలిపిన కదంబమాల, చీరకు మ్యాచింగ్ గాజులతో నిలబడి ఉన్నాడు దివాకర్. 50 వసంతాలు పూర్తి చేసుకున్న నా నవరస నాయకి, ప్రియసఖి, నాలో సగభాగంగా ప్రవేశించి నన్ను సంపూర్ణుణ్ణి చేసిన నా ప్రియ అర్ధాంగికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తన చేతిలో పెట్టిన భర్తని కొంత ఆనందం, మరికొంత విస్మయం మిళితమైన కన్నులతో చూసింది. జన్మదిన శుభాకాంక్షలమ్మా అంటూ వచ్చి చుట్టేసిన కొడుకుని, కూతుర్ని, జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య గారు అంటూ చేతిలో స్వీట్ బాక్స్ పెట్టిన అల్లుణ్ణి ఆశ్చర్యంగా చూసింది. మీకు ఎలా తెలుసు? అపనమ్మకం తొంగి చూసింది గొంతులో. నాన్న ఫోన్ చేసి ఈరోజు నీ 50వ పుట్టినరోజని, ఈ రోజుకు మీరు ఎలాగైనా ఇక్కడ ఉండాలని చెప్పారు. అందుకే ఫ్లైట్లో వచ్చి నీకు సర్ప్రైజ్ ఇచ్చాము. మొహంలో ఆనందం తాండవిస్తుంటే అంది కూతురు. నమ్మశక్యం కానట్టు చూసింది భర్తని. భర్త చిరునవ్వే సమాధానమైంది. కూర్చోండి, పాయసం చేసి తీసుకొస్తాను అంటూ కదలబోయిన అనితను ఆపింది కూతురు. ముందు నువ్వు వెళ్ళి చీర కట్టుకుని రామ్మా అనడంతో వెళ్ళి చీర మార్చుకుని రెడీ అయి వచ్చింది. వంటింటి వైపు వెళ్ళబోతుంటే చేతిలో పాయసం కప్పులతో వచ్చిన కొడుకు, అల్లుణ్ణి చూసి ఏదో అనబోయిన అనిత చేతిలో పాయసం కప్పుతో వంటింట్లోంచి వస్తున్న భర్తను చూసి అలాగే నిలబడింది. భర్తే స్వయంగా తన నోటికి అందిస్తున్న పాయసాన్ని తింటూ ఓవైపు మనసుకి చెప్పలేనంత ఆనందంగా ఉన్నా, మరోవైపు ఈ ఆకస్మిక మార్పుకి అయోమయానికి గురైంది అనిత. నే వెళ్ళి వంట చేస్తాను, మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అంది. అమ్మా, ఈరోజు వంట నాన్న, అన్నయ్య, మీ అల్లుడు చేస్తారు. మనిద్దరం కూర్చుని నీకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన పుట్టినరోజు శుభాకాంక్షలను చూద్దాం. మీ నాన్నగారు చేయడం ఏంటి ఆయన అంటున్న తల్లిని మధ్యలోనే అడ్డుకుంది కూతురు. ఇందాక నువ్వు తిన్న పాయసం అన్నయ్య చెప్తే నాన్నగారు చేశారు. ఇప్పుడు వంట కూడా నాన్నగారే చేస్తారట, కొడుకు అల్లుడి పర్యవేక్షణలో. పదమ్మా అంటూ తనని వాళ్ళ రీడింగ్ గది వైపు తీసుకెళ్తున్న కూతుర్ని అనుసరించింది అనిత భర్తనే చూస్తూ. పిల్లల రీడింగ్ గది నిండా ఉన్న వివిధ రకాల కానుకల పెట్టెల్ని, ఓ పక్క బల్లపై కట్టగా ఉన్న ఉత్తరాలని చూసిన అనితకు ఏదో విషయం చూచాయిగా అర్థమవుతుంటే తన కూతురు ఒక్కో కానుకని విప్పి అవి ఎవరు పంపారో పేరు చదువుతూ చూపించి ఉత్తరాలను చదివి వినిపిస్తుంటే సమయం ఎలా గడిచిందో తెలియలేదు అనితకు. తన పుట్టినరోజు ఇంత మర్చిపోలేని రోజుగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు అనిత. పిల్లలు గంట క్రితమే ఫ్లైట్కు బయలుదేరడంతో చీర మార్చుకుని వచ్చి అప్పటికే సమయం రాత్రి 11 అవుతుండడంతో పడుకున్న భర్తను చూసి తాను అడగాలనుకున్న దాన్ని వాయిదా వేసి తాను నిద్రకు ఉపక్రమించింది. ఉదయం నుండి భర్త ప్రవర్తన గుర్తుకొచ్చి గతంలోని అనుభవాలు కళ్ళ ముందు నిలిచాయి. తనకు బాగా గుర్తు. పిల్లాడు పుట్టిన కొత్తలో కొద్ది రోజులు ఏదో స్పెషల్ ట్రైనింగ్ అంటూ ఆఫీస్ వాళ్ళు దివాకర్ను వేరే ఊరు పంపించారు. తన అత్తగారు కొత్త ఊరిలో పసిపిల్లాడితో కష్టం అవుతుంది అంటే ససేమిరా వినలేదు. అక్కడ ట్రైనింగ్ పీరియడ్ 6 నెలల కోసం కాపురం పెట్టారు. కొత్త నీరు కావడంతో పిల్లాడికి జ్వరం వచ్చింది. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కసారి చూడమంది, కదిలితే స్టవ్ మీద కూర మాడిపోతుంది అని. కయ్యన లేచాడు తన మీద, తానేమైనా పిల్లాడికి కేర్టేకర్నా అంటూ. మరోసారి కూడా ఇలాగే పిల్లాడికి పాలు పడుతుంటే స్టవ్ మీద ఉన్న కూర కలపమంది. ఆ చిన్న మాటకి నాన్న రాద్ధాంతం చేశాడు, తాను వంటలాడని కాదని, తనకు పని చెప్తావా అని. ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతూ దెబ్బలాడాడు.
అప్పటి నుండి ఏ విషయంలోనూ భర్తని చిన్న సాయం కూడా అడగకుండా అన్నీ తానే చేసుకుంటూ వచ్చింది. అలాంటిది ఈరోజు భర్త తన పాదాలపైన స్పర్శకు చటుక్కున కళ్ళు తెరిచి చేత్తో సున్నితంగా తన పాదాలను ఒత్తుతున్న భర్తను చూసి గబుక్కున పాదాలను వెనక్కి లాక్కుంటూ లేచి కూర్చుంది. నన్ను మన్నించవు? పశ్చాత్తాపం నిన్న గొంతుతో అడిగాడు. ఏమండి? అయోమయంగా పిలిచింది. ఇంతకాలం నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నేను అందరిలాగే నిన్ను తక్కువ చేసి చూశాను. ఆడదానికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకూడదని, ప్రతిదీ వారి బాధ్యతే అని నా తండ్రి చెప్తే నిజమే అనుకున్నాను. కానీ నా తల్లి ఎంత బాధపడి ఉంటుందో నాకిప్పుడే అర్థమైంది. నా తల్లి మాటలు కొంత నా మీద పనిచేసినా నాలోని మగాడినన్న అహంకారం దాన్ని అధిగమిస్తూనే వచ్చింది. అయినా కూడా నువ్వు నన్ను ఏనాడూ ఒక్క మాట అనలేదు. పిల్లల విషయంలో కానీ, బంధుత్వాలను నిలిపే సమయంలో కానీ అది నీ బాధ్యత అనుకున్నానే కానీ నాకు అందులో భాగం ఉంటుందని ఒప్పుకోలేకపోయాను. నేను ఆఫీసులో కష్టపడుతుంటే నువ్వు ఇంటి దగ్గర హాయిగా ఉన్నావన్న ఉక్రోషంతో ఇంటికి రాగానే నిన్ను ఎంతగా సతాయించేవాడినో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఏం మాటలండి? రాజారాం మాటలు విన్నాక, వాడి బాధ చూశాక నేను చేస్తున్న తప్పు నా కళ్ళ ముందు నిలబడి నన్ను ప్రశ్నించినట్టు అనిపించింది. ఇంటి పని, పిల్లల పని చూసుకుంటూనే, అన్నిటినీ సమర్థిస్తూనే, నన్ను, నా సతాయింపుని, ఆధిపత్యాన్ని భరిస్తూనే మానసికంగా నువ్వెంత బలవంతురాలివో ప్రపంచం నలుమూలలా ఉన్న ఎంతోమందికి సామాజిక మాధ్యమం ద్వారా మానసికంగా ఎంతగా చేయూతనిస్తున్నావో 2 రోజుల క్రితం నీ పుట్టినరోజుకు వచ్చిన శుభాకాంక్షలు చూశాకే తెలిసింది. అంటే అది మీకు తెలియకుండా మధ్యలోనే అడ్డుకున్నాడు. నువ్వేమీ తప్పు చేయలేదు. నిజానికి అదే నేను కళ్ళు తెరవడానికి, ఆత్మావలోకనం చేసుకోవడానికి కారణమయ్యింది. నీకు వచ్చిన ఓ ఉత్తరం చదివాక నా అంతరాత్మ వేసే ప్రశ్నలకి జవాబు చెప్పుకోలేక సతమతం అయ్యాను. భర్తగా నా ప్రోత్సాహం ఉండబట్టే నీవు వాళ్ల పాలిట కనిపించే దేవతవయ్యావని, వారికి బ్రతకాలనే ఆశని, బ్రతికి చూపించాలన్న పట్టుదలని కల్పించిన మార్గదర్శివయ్యావని చదివాక తెలిసింది నేను చేసిన అపరాధమేమిటో. నీ స్థానంలో నేనుండుంటే బహుశా ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాడినేమో. పశ్చాత్తాపం వలికింది మాటల్లో. ఏమండి, అలా అనకండి, వారించింది. లేదు, నన్ను చెప్పని. ఆ తప్పుని ఈనాటికైనా సరిదిద్దుకోవాలనుకున్నాను. మాట ఇస్తున్నా. నాలో అర్ధభాగమై నీ బాధ్యతను నెరవేర్చిన నీకు భర్తగా, స్నేహితుడిగా అన్నీ నేనే నా బాధ్యతను పూర్తి చేస్తానని, ఇక మీదట నిజంగానే నీ వెంట ఉంటానని, వారి గౌరవానికి నేను అర్హుడినే అని నిరూపించుకుంటానని నమ్ముతావా నన్ను? క్షమిస్తావా నన్ను? అడుగుతున్న భర్త మాటలకి కంట చెమ్మ ఊరగా భర్త ఎదపై వాలింది. ఏం మాటలండి? నేను ఏనాడు మీరు తక్కువ చేశారని బాధపడలేదు. మీరు పెరిగిన పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకున్నా. మీలోనూ మార్పు తప్పకుండా వస్తుందని, పరిస్థితులు తీసుకొస్తాయని నమ్మాను. మీరు నన్ను సతాయించినప్పుడల్లా మీరు నా భర్త అనుకోలేదు, నాకు మరో బిడ్డ అనుకున్నా. ఈ రోజు కోసం ఎదురుచూసిన మాట వాస్తవం. కానీ ఈరోజు మీరు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నా అన్న భార్యని గుండెలకి హత్తుకున్నాడు దివాకరం. భర్త ఎదపై తల పెట్టుకుని తన కల సాకారం కాగా తృప్తిగా ఎద నిండగా నిద్రలోకి జారింది అనిత. భార్యను మరింత దగ్గరగా పొదుకుంటూ మర్నాటి నుండి తాను ఎలా ఉండాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని తృప్తి నిండిన మనసుతో సంతోషంతో వెలిగిపోతున్న భార్య మోమును అపురూపంగా చూస్తూ నిద్రలోకి జారాడు దివాకర్. ఇక్కడితో అర్ధాంగి అర్థమైన వేళ కథ సంపూర్ణమైంది. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరు. మరో అందమైన కథతో మళ్ళీ కలుస్తాను. ఆగండి, వినేసి వెళ్ళిపోకండి శ్రోతలు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ కలుస్తాను.
మరో అందమైన హృద్యమైన కథతో. అంతవరకు సెలవు. మీ ఫణికిరణ్.